ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. నిన్నైతే ఎపిసోడ్ చూసాను అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష చూడటానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ చూడటానికి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారా, మాస్క్ పెట్టుకొని వచ్చి మాస్క్ లేకుండా ఇంత స్ట్రైట్గా మాట్లాడాడు అతను. మాస్క్ మ్యాన్ హృదయ్ సంథింగ్ ఏదో పేరుంది, పేరైతే నాకు గుర్తులేదు. అంటే తను పెట్టుకున్న పేరు అంటే అది. ఎంత స్ట్రైట్గా మాట్లాడాడు, కొండ బద్దలు కొట్టేసినట్టు మాట్లాడాడు. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మాస్క్ తీసేయట్లేదు అని నానా రచ చేస్తారు. మాస్క్లోనే ఉన్నాడు, మాస్క్లోనే ఉన్నది అని చెప్పేసి. మరి అగ్ని పరీక్షలో మాస్క్ తీసేసి మాట్లాడుతుంటే మీకు ఎందుకు నచ్చడం లేదు? ఇంత స్ట్రైట్ అతను ఏం చేస్తున్నాడో అది పర్ఫెక్ట్గా చెప్తున్నప్పుడు ఎందుకు నచ్చడం లేదు? అంటే మాస్క్ పెట్టుకొని రావాలా? యాక్టింగ్ చేయాలా? వచ్చి అగ్ని పరీక్షలో కూడా యాక్టింగ్ చేయాలా? చేస్తే నచ్చుతారా? నాకేం అర్థం కాలేదు. ఇంకా అతన్ని అయితే మొత్తానికే తీసేశారు. అతను ప్రతిదీ చకచకా సమాధానాలు ఇస్తున్నాడు. మరి ఆ సమాధానాలు వాళ్ళకి కొంచెం హర్టింగ్గా అనిపించాయో, ఎవరినైనా కొట్టేస్తానో కోపం వస్తే నా వైఫ్ని కూడా కొట్టేస్తాను, వైఫ్ని కొట్టేస్తానని కూడా అంత ఇదిగా చెప్తున్నా అతని గురించి. ఏమో ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్. నేనైతే అలాంటి మనిషిని, కొంచెమన్నా మాస్క్ ఉంటుంది ఒక మనిషికి, కొంచెమన్నా ఒక్క విషయంలో అన్నా కొంచెం ఇదిగా చెప్తారు. కానీ ఆ మనిషి అసలు ఏమీ లేదు, ప్రతి దానికి కుండ బద్దలు కొట్టేస్తున్నాడు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా అనిపించింది. ఆ తర్వాత ఆవిడ వచ్చారు, పెద్ద ఆవిడ కూడా నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లాగానే అనిపించింది. ఏంటి, నీళ్లు పట్టుకునే దగ్గర, కుళాయి దగ్గర గొడవలు పడేదట. చాలా బాగా చెప్పుకొచ్చింది. మీరు 10 మందిని లాక్కొస్తే నేను ఇద్దరినైనా లాక్కొస్తా అని చెప్పేసి ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయచ్చు. ఇంకా ఒక MBBS స్టూడెంట్ వచ్చింది, ఆమె కూడా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. కానీ మరి బిగ్ బాస్ హౌస్ సెట్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది, చాలా క్యూట్గా నైస్గా ఉంది. అమ్మాయి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడే విధానం కానీ అన్నీ ఆకట్టుకునేలాగే మాట్లాడుతుంది. కానీ ఆమెను కూడా హోల్డ్లో పెట్టేశారు. అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి ఆమె ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ కూడా మెప్పిస్తే, ఏదో కొంచెం మాస్క్ తీసేసి మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు అని చెప్పేసి ఆమెను కూడా హోల్డ్లో పెట్టేశారు. ఇంకా వచ్చింది, మీరు చూసే ఉంటారు, పాపం ఫిజికల్లీ కొంచెం ఇది కాలేదు. అయినా సరే ఆయన సాధించిన ఏంటది, ఒక మనిషి ఇంత సాధిస్తాడా? ఒక మనిషి అంగవైకల్యాన్ని మలేషియా వెళ్దాం అని చెప్పేసి పాస్పోర్ట్స్ అన్నీ, వీసా అంతా సిద్ధం చేసుకొని, టికెట్స్ కూడా కొనుక్కొని రేపు ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్న టైంలో, రేపు ఈ ఫ్లైట్ ఎక్కే టైంలో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. నిజంగా ఒక మనిషి అంత కుంగిపోతాడు. వాళ్ళ తాతయ్య సేవ చేశారంట ఆయనకు. మా తాతయ్యకి చేయాల్సిన సేవ తను నాకు చేస్తున్నాడని చెప్పేసి ఫీల్ అయిపోయి, అసలు ఒక మినిట్ అట్లా మైండ్ ఇదైంది. ఇంకంతే అని చెప్పాడే, వేరే లెవెల్ అబ్బా. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అతనికైతే. నిజంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక మనిషిలో ఇంత ఇదిగా ఉంటాయా? నాకు కూడా ఫస్ట్ టైం. నేను కూడా చిన్న విషయాలకి తప్పుని పడిపోతుంటా. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా కంపల్సరీ ఉండాలి. ఆయన కూడా బిగ్ బాస్కి ముగ్గురు నో చెప్పలేకపోయారు అతను చూసిన తర్వాత, అతని మాటలు విన్న తర్వాత. నిజంగా చెప్పకూడదు కూడా, చెప్తే వీళ్ళు లో అవుతారు. సో అతను అయితే పక్కా వస్తున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళని హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి వాళ్ళతో ఎలా ఆడుకుంటారో. నవదీప్ అండ్ బిందు మాధవిని ఏమో అనుకున్నా కానీ తను కూడా స్ట్రైట్గానే వెళ్తుంది, కుండ బద్దలు కొట్టేస్తుంది. ఇక అభిజిత్ అయితే 1 వర్డ్ అసలు తేల్చి పడేస్తున్నాడు. అతను చెప్పాల్సిన పనే లేదు. శ్రీముఖి కూడా ఒక ఆట ఆడుకుంటుంది. మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇక చూడాలి ఫైనల్కి ఎవరు వెళ్తారు బిగ్ బాస్ హౌస్లోకి. ఒక్కరైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మిగిలిన వాళ్ళలో మళ్ళీ రేపు ఇవాళ జరగబోయే ఎపిసోడ్లో ఎంతమంది వెళ్తారు ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోయే సామాన్యులు ఎవరో తెలుస్తుంది.